హలో గైస్, ఈ వీడియోలో మనం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్ 1లో మనకి ఇవి లాంగ్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి చదువుకుంటే తప్పకుండా పాస్ అవుతాం. యూనిట్ 1లో వచ్చేసి వాట్ ఈజ్ ప్రపోర్షనల్ లాజిక్, డిఫైన్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బేసిక్ లాజికల్ కనెక్టివ్స్ విత్ ఇట్స్ ట్రూత్ టేబుల్స్. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ లాజికల్ ఈక్వలెన్స్, write the logical equivalence statements for the laws used in mathematical logic. Next fourth one వచ్చేసి what are the various types of qualifiers used in predicate logic, define them with an example. ఓకేనా. సో ఇవి యూనిట్ 1లో వచ్చేసి. అండ్ ఇంకా చూసుకుంటే explain various ways to represent the sets. Next explain about various operations that can be performed on sets. Write down various laws of set theory. What is the basic counting principle, explain its rules. సో యూనిట్ 2లో వచ్చేసి డిఫైన్ కార్టీసియన్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ టైప్స్. డిఫైన్ ఫంక్షన్ అండ్ ఇట్ ప్రాపర్టీస్, ఎక్స్ప్లెయిన్ పిజియన్ హోల్ ప్రిన్సిపల్ విత్ ప్రూఫ్ అండ్ ఎగ్జాంపుల్. రైట్ వాట్ ఈజ్ రిలేషన్, డిఫైన్ విత్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ ఈక్వలెన్స్ రిలేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ప్రిన్సిపల్ అండ్ ఇల్యూజన్ అండ్ కంక్లూజన్. ఓకేనా. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జనరలైజేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ విత్ ఎగ్జాంపుల్. సో ఇవి వచ్చేసి మనకు సెకండ్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సినవి అంటే లైక్ అరౌండ్ ఫోర్ క్వశ్చన్స్, ఏవైనా 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా అందులో నుంచి మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ యూనిట్ 3లో వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జనరేటింగ్ ఫంక్షన్స్, define generating functions, write about various operations used on it with example. What is partition of integer, how to do integer partition with example. Explain about secondary order linear reoccurrence relation. సో ఇవి మనకి థర్డ్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. ఈ ఫోర్ క్వశ్చన్స్ ప్లస్ వీటితో పాటుగా నెక్స్ట్ వచ్చేసి గైస్ ఫోర్త్ యూనిట్లో వాట్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్స్. Next, what is semi-group, give some examples. Define monoids and submonoids with an example. Define group and mention its axioms. Next వచ్చేసి explain residue, molecular arithmetic with theorem proofs. ఓకేనా. సో ఇవి మనకు ఫోర్త్ యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ క్వశ్చన్స్ చూద్దాం. సో గైస్ మనకు ఫిఫ్త్ యూనిట్లో వచ్చేసి వాట్ ఆర్ కాల్డ్ యాజ్ subgraphs and induced subgraph. Next, what is complement of a graph with an examples. What is planar graph, write the properties of planar graphs. Next, define Hamilton paths and cycles. సో ఇవి మనకి 4 క్వశ్చన్స్ అనమాట. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. వాట్ ఆర్ రూటెడ్ ట్రీస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మినాలజీ. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పిన్నింగ్ ట్రీ. ఎక్స్ప్లెయిన్ Krusnel's algorithms to find minimal spanning tree. Find minimum spanning tree for the following graph using Krusnel's algorithm. సో ఓవరాల్గా 5 మనకి ఉన్న సబ్జెక్ట్స్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.